ఈరోజు 134వ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా లోపల మా మహిళా సోదరిమణులు శోభ, మా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ గారు జయంతికి ఈరోజు శుభం దినంగా మేము ఈరోజు ఒక పండుగ దినంగా మేము భావించి అంబేద్కర్ గారిని దర్శించుకొని పూలమాలలు సమర్పించుకున్నాం. వారు చేసినటువంటి న్యాయమైన చట్టబద్ధమైన వారు చట్టాన్ని సవరించి ఈరోజు నాడు ఓటు హక్కు వేసుకుంటున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు నిర్మించినటువంటి మన తెలంగాణ భారతదేశపు మనకు చరిత్రను, రాజ్యాన్ని బడుగులకు రావాలి, బలహీనులకు రావాలి, అందరి చేతిలో రాజ్యం ఉండాలనే దాని మీదనే మనకు ఓటకును కల్పించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఏకమై ఈరోజు అనంకొండలో కూడా అన్ని అంబేద్కర్ విగ్రహాల దగ్గర కూడా ఈరోజు వారి జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. వారి ఆశయాలను నిలువెల్లా మనం గుర్తుంచుకొని నిత్య జీవితంలో వాటిని పాటించి అందరం కూడా గౌరవప్రదంగా ఉండాలని, వారిని ఎప్పుడు కూడా మరవకుండా ఉండాలని, బడుగుల బలహీనల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి పిల్లలకు జబ్బొస్తే కూడా లెక్క చేయకుండా ఆనాడు మన కోసం, బడుగుల కోసం పోరాటం చేస్తేనే ఈరోజు ఈ రాజ్యాన్ని తెచ్చుకోవడానికి మనకు కనీసం ఓటక్కును చేసుకోమని చెప్తే కూడా మన వాళ్ళు ఓటక్కు వేసుకోలేని పరిస్థితి. మరి ఓటక్కు వేసుకొని మనం గెలవడానికే కదా వారు తెచ్చినటువంటి ఆ ఓటును వినియోగించుకొని మన ఓట్లు వేసుకొని గెలిపించుకొని మనం రాజ్యాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలని కోరుకుంటున్నాం.